హలో వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మీ. ఈరోజు నేను ఒక నార్మల్ స్క్రంచీ అండ్ ఒక బో స్క్రంచీ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియో కూడా రికార్డ్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనుకొని చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా మెజర్మెంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నా. అట్లానే ఇలా ఇక్కడ సైడ్ ఒక 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ పీస్ని మాత్రం మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ఉల్టా సైడే ఫోల్డ్ చేసుకొని ఈ మొత్తం ఒక కుట్టేసుకొని వద్దాం. సో ఇట్లా ఒక స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక ఎలాస్టిక్ తీసుకొని మన రిస్ట్ ఎంత అయితే ఉందో దాంట్లో 1 ఫింగర్ గ్యాప్ తీసుకొని ఎంత మెజర్ చేసుకుంటే అంత తీసుకొని కట్ చేయాలి. నేను ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్తో దీన్ని ఉల్టా చేస్తున్నాను. సో ఫస్ట్ మన ఇట్ సైడ్ ఏదైతే ఉందో దాని దగ్గర ఇట్లా పెట్టుకొని మనం లోపలికి ఇట్లా అంటూ ఉండాలన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత దాని నుండి బయటకు తీసుకురావాలి. సైడ్ రియల్ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత స్క్రూ డ్రైవర్ తీసేసి మనం దీన్ని ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు కుట్టిన సైడ్ ఇట్ సైడ్ పెట్టుకొని దాని ఉల్టా సైడ్ నుండి మనం ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇట్ సైడ్ కొంచెం స్టిచ్ తీసేసి ఈ కార్నర్స్ రెండుని ఇట్లా మనం స్టిచ్ చేసేసేయాలి. ఈ రౌండ్గా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకొని దీంట్లో నుండి మనం ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని పంపించాలి. తర్వాత 2 ఎండ్స్ వచ్చిన తర్వాత మనం ఇది తీసేసి ఈ 2 ఎలాస్టిక్ ఎండ్స్ని మనం ఒక స్టిచ్ చేసుకోవాలి. ఒకటి కాదు చాలా స్టిచెస్ వేసుకోవాలి అసలు రాకుండా. ఇట్లా స్టిచ్ చేసేసిన తర్వాత లోపల పంపించేయాలి. ఆ తర్వాత ఈ ఎండ్స్ ఏవైతే మనం ఇందాక కట్ చేసుకున్నామో ఆ ఎండ్స్ని ఇప్పుడు క్లోజ్ చేసి పైన నుండి ఒక స్టిచ్ చేయాలి. ఇంతే స్క్రంచీ రెడీ అయిపోయింది. ఇదైతే నేను నా హ్యాండ్ మెజర్మెంట్స్కి చేసుకున్నాను కదా. మీకు ఒకవేళ ఇంకా ఇట్లా 2 టైమ్స్ రావాలి హెయిర్కి అని అంటే ఇంకా కొంచెం 14 లెంత్ కాకుండా ఇంకా మీకు కావాల్సిన లెంత్కి మీరు తీసుకోవచ్చు. బ్లాక్ స్క్రంచీ రెడీ. వేరే మెజర్మెంట్స్తో కూడా ట్రై చేద్దాం. ఇక్కడ 2.5 ఇంచెస్ అండ్ 21 ఇంచెస్తోని నేను ట్రై చేసిన స్క్రంచీ ఇలా వచ్చింది. అలాగే ఇంకొక కలర్ సాటిన్తో ఇంకొక స్క్రంచీ కుట్టిన అది ఇలా వచ్చింది. ఇప్పుడు మనం బో స్క్రంచీ కుట్టడానికి ఫస్ట్ నార్మల్ స్క్రంచీ కుట్టాలి. దానికోసం 3/18 ఇంచెస్ తోటి ఫస్ట్ ఆ నార్మల్ స్క్రంచీ అండ్ ఇది బో మెజర్మెంట్ 7/15. ఇందాక మనం నార్మల్ స్క్రంచీ ఎలా కుట్టుకున్నాం అలానే ఇది మొత్తం కుట్టేసుకొని స్క్రంచీ లాగా తయారు చేసుకోవాలి. సో దానికోసం ఉల్టా సైడ్ నుండి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఉల్టా తీసేసి ఎలాస్టిక్ పెట్టేసి స్క్రంచీ అయితే రెడీ చేసుకున్నాను. దీనికి ఇప్పుడు మనం బో రెడీ చేసుకుందాం. ఇందాక మెజర్మెంట్స్ చెప్పాను కదా 7/15 తీసుకున్నాం. ఫస్ట్ మనం ఇట్లా ఉల్టా పెట్టేసుకొని ఇక్కడ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇది రివర్స్ తీసేసి ఇక్కడ స్టిచ్ మధ్యలోకి వచ్చేలాగా చేసుకొని ఇటు సైడ్ది ఇలా ఇంకా ఇటు సైడ్ది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 ఎండ్స్ని మనం స్టిచ్ చేస్తాం. సో ఈ 2 ఎండ్స్ని మనం స్టిచ్ చేయాలి. ఎంత కావాలంటే అంత మీ ఇష్టం. బో ఎంత సైజులో కావాలంటే అంత సైజు లోపలికి స్టిచ్ చేసుకోండి. నేను ఇంత స్టిచ్ చేసేసి మిగతాది కట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ కూడా స్టిచ్ చేసుకొచ్చాను. సో దట్ ఉల్టా ఇలా తీస్తే ఇక్కడ మధ్యలో స్టిచ్ రావాలి. ఇది ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవచ్చు. ఎండ్స్ కట్ చేసేసిన ఇప్పుడు మనం మళ్ళీ ఉల్టా తీయాలి. ఇప్పుడు స్టిచ్ అనేది లోపల సైడ్ ఉంది కదా, ఈ పైన సైడ్ మనం ఇట్లా ప్లీట్స్ లాగా పెట్టేసుకొని దగ్గరికి చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు బో షేప్ లాగా అవుతుంది. ఇట్లా నేను సూది దారంతో స్టిచ్ చేసి వస్తాను. సో దగ్గరికి ఇట్లా ప్లీట్స్ పెట్టుకొని నేనైతే ఇట్లా సూది దారంతో కుట్టేసా రౌండ్గా. ఇది మనం ఇప్పుడు రియల్గా ఏదైతే స్క్రంచీ తయారు చేసినామో ఆ స్క్రంచీకి జాయిన్ చేయాలి. నెక్స్ట్ ఒక చిన్న ఫ్యాబ్రిక్ తీసుకొని దీనికి కూడా ఇట్లా ఉల్టా సైడ్ ఫోల్డ్ చేసేసి ఇన్సైడ్ అవుట్ చేసిన తర్వాత ఒక పైప్ లాగా వస్తుంది కదా, దాన్ని మనం దీనికి జాయిన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు తయారు చేసుకున్న దీన్ని ఈ స్క్రంచీకి ఇలా బో అటాచ్ చేసి
ఇది ఇక్కడ పెట్టేసి మనం ఇలా రౌండ్గా తిప్పి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. సో స్క్రంచీ బో రెండు ఇట్లా టై చేసి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. రెండు జాయిన్ చేసి ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రాది కట్ చేద్దాం. ఫ్రంట్ నుండి ఇలా కనిపిస్తుంది బో, కానీ బ్యాక్ సైడ్ ఇట్లా స్టిచ్ కనిపిస్తుంది. సో దీన్ని ఫ్లిప్ చేయాలి. ఇది మొత్తం ఇలా తిప్పేసుకుందాం. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్టా స్టిచ్ కనిపిస్తుంది. అండ్ దెన్ బో ఈజ్ రెడీ. మీరు కనుక స్క్రంచీస్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ మిత్రా ఫ్యాబ్ అనే దాంట్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన కలర్స్లో కస్టమైజ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. వేరే వీడియోతో మళ్ళీ వస్తా.